చిన్నారులకు ప్రత్యేక గుండె వైద్య సేవలు అందించేందుకు రాజమండ్రిలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిందని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుముల వెల్లడించారు. స్థానిక రివర్ బేలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, అలాగే తర్వాత వచ్చే గుండె జబ్బులను ముందుగానే గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం, లాంగ్ టర్మ్ ఫాలోఅప్ సేవలను వారి ప్రాంతానికే అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఇప్పటికే 300కు పైగా చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్లు విజయవంతంగా నిర్వహించి 99% విజయవంతమైన ఫలితాలను నమోదు చేసిందన్నారు. కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అనుపమ మాట్లాడుతూ ఆధునిక గుండె వైద్య సేవలను చిన్నారులకు అందించేందుకు అధునాతన పరికరాలు, వైద్యులు మణిపాల్ ఆసుపత్రిలో ఉన్నారని అన్నారు. ఈరోజు ఈవెంట్కి మెయిన్ పర్పస్ ఏంటంటే చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా పెద్ద అపోహ ఉంది. అంటే మనకేంటంటే మీకు అందరికీ తెలుసు, హార్ట్ ప్రాబ్లమ్స్ అనగానే పెద్దోళ్ళలోనే వస్తుంది, చిన్నపిల్లల్లో ఏంటి హార్ట్ ప్రాబ్లం అని. అది పెద్ద అపోహ సమాజంలో. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసినట్టు మన ఆంధ్రప్రదేశ్లో అంటే 100 మంది పిల్లలు పుడితే దాంట్లో ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ రంధ్రాలు ఉండటం, రక్తనాళాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్, వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ లెక్కన మన ఎవ్రీ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అప్రాక్సిమేట్గా ఒక 10,000 మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అంత పెద్ద ప్రాబ్లం అన్నట్టు మన దగ్గర. కానీ దాంట్లో ఓన్లీ 20% మాత్రమే ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటున్నారు. మిగతా 80% అసలు హార్ట్ డయాగ్నోస్ కాకుండానే, ట్రీట్మెంట్ లేకుండానే కమ్యూనిటీలో అంటే రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో యాక్సెసిబిలిటీ లేకుండా సఫర్ అవుతున్నారు. మెనీ ఆఫ్ దెమ్, ఎక్కువ మంది ట్రీట్మెంట్ లేకుండా చనిపోతున్నారు. ఓకే, సో దానికి మెయిన్ 3 కారణాలండి. సో ఆ రీజన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఈవెంట్. ఫస్ట్, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ లేకపోవటం. ఓకే, సో అవైలబిలిటీ లేకపోయేసరికి వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా సఫర్ అవుతూ చనిపోవటం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలంటే ఎఫర్డబిలిటీ ఇష్యూస్. ఓకే, సో యూజువల్గా వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. ఇవి మీకు తెలుసు, ఆపరేషనే ఎక్స్పెన్సివ్. దాని తర్వాత ఐసీయూ కేర్ అనేది పెద్ద టీం ఉండాలి, ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, బాగా ట్రైన్డ్ పీపుల్ ఉండాలి. సో ఎఫర్డబిలిటీ ఇష్యూస్ సెకండ్ ప్రాబ్లము. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇష్యూ, అంటే అందుబాటులో లేకపోవటం. ఎక్కడో విజయవాడలో, తిరుపతిలో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ స్థితిలోంచి మనం ఇంత దూరం తీసుకొచ్చి సార్ ఇంత హెల్ప్ చేసి ఇక్కడ అంటే మన ఇంటికి దగ్గరలోకే వచ్చి సార్ వచ్చి చూడడం అనేది నిజంగా ఇది ప్రశంసించాల్సిన విషయం సార్ది. దీనికి సంబంధించి ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి మణిపాల్లోని మా అందరినీ దగ్గరికి తీసుకొచ్చి మేము మొత్తం 5 మంది ఇంటెన్సివ్స్లు రోజు మొత్తం 24/7 ఎవరు ఇంటెన్సివ్స్ లేకుండా ఐసీయూ అనేది నడవదు. అలాగా విజయవాడలో చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతుంది ఈ పద్ధతి అనేది. అండ్ నెక్స్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకి నార్మల్ ఐసీయూ కన్నా కూడా కార్డియాక్ ఐసీయూకి చాలా సెపరేట్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. అదంతా కూడా సార్ చాలా బాగా అరేంజ్ చేయించి ఏ ఫెసిలిటీ అయినా, అంటే మనకి సార్ చెప్పినట్టు ఇంగ్లాండ్లోని అక్కడ యూఎస్ సైడ్, వెస్టర్న్ సైడ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజయవాడలో ఉండేటట్టు ఆల్మోస్ట్ 95 to 99% మనకి వెస్టర్న్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేయించాము. అలానే వైద్య సేవలు కూడా అందిస్తున్నాము. అండ్ నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత పిల్లలకి అందరికీ పేరెంట్స్కి ఒక అపోహ ఉంటుంది, ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు పిల్లలు అలాగే ఉండిపోతారేమో, నెక్స్ట్ ఇంకేమన్నా అదే డెఫిసిట్తో ఉంటారేమో, నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరేమో అని. కానీ అలా కాదు. ఒక్కసారి ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత నార్మల్ పిల్లల్లాగా ఆడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. సో సార్ ఫస్ట్ చేసిన ట్రీట్మెంట్ పిల్లలు వాళ్ళందరూ కూడా అలానే వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి లైఫ్ అనేది ఏమి హ్యాంపర్ అవ్వదు. అంటే అందరిలో ఒక అపోహ ఏంటంటే గుండె ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఫ్యామిలీలోని ఇంకా బాబు
ఇంకా మనం దాన్ని ఫర్దర్గా తీసుకెళ్ళలేమో, వాడి భవిష్యత్తు బాగోదేమో అని దానికి భిన్నంగా మళ్ళీ వాడికి ఒక కొత్త జీవితాన్ని. అంత పెద్ద పెద్ద వ్యాధులు అంటే ఎలాగా అని నేను చాలా కంగారు పడితే డాక్టర్ గారు నాకు ధైర్యం చెప్పారండి. కంగారు పడకండి అమ్మా, మీకు ఏం కంగారు ఏమీ లేదు, అర్జెంటుగా మీరు జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది మన దగ్గర రాజానగరంలో, పాపను అక్కడ అర్జెంటుగా అడ్మిట్ చేయండి. పాప కండిషన్ అయితే మాత్రం చాలా సీరియస్గానే ఉంది. తర్వాత మనం అక్కడ ట్రీట్మెంట్ అందిన తర్వాత మనం చూద్దామని చెప్పారండి. పాపకి ఆధార్ కార్డు కూడా లేదండి, సూపరింటెండెంట్ పేరు మీద నా పేరు మీదే నేను ఆధార్ కార్డు కూడా చేయించానండి. మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, కానీ పాప ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదండి. అందువల్ల డాక్టర్ గారు విక్రమ్ సార్ గారు, మన ఇంద్రజ మేడం గారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు ఆ జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి 21 రోజులు పాపని కొద్ది రోజులు ఐసీయూలో పెట్టిన తర్వాత మామూలుగా 21 రోజులు పూర్తిగా పాపని హాస్పిటల్లోనే ఉచితంగా వైద్య సేవలు అందించారండి. డాక్టర్ గారి వల్లే అందించి బయటకు వచ్చామండి మేము. డాక్టర్ గారు నెలలా పాపని చూడటం, మందులు రాయడం జరుగుతుందండి. ఫ్రీగా చూస్తున్నారండి పాపకి విక్రమ్ సార్ గారు, ఉచితంగా చూస్తున్నారండి. చూసి మందులు రాయడం, ఆ మందులు మేము క్రమం తప్పకుండా టైం ప్రకారం వాడి డాక్టర్ గారు మళ్ళీ మార్చిలో మణిపాల్ హాస్పిటల్ దిలీప్ సార్ ఇద్దరు కూడా చూసి పాపకి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందమ్మా, 2 వారాలు పోయినాయి కాబట్టి చాలా కష్టం అన్నారండి. బ్లడ్ సర్క్యులేషన్ ముందుకు వెళ్తలేదండి, వెనక్కే వచ్చేస్తుందని చెప్పారండి. డాక్టర్ గారు కూడా విక్రమ్ సార్ గారు కూడా ముందు నుంచి అదే విషయం చెప్పారండి మాకు. అయితే 10 లక్షలు అంటే ఎలాగా అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెచ్చుకోవాలని అంటే ఇక్కడ లోకల్ అర్బన్ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు సార్ గారిని కలిసి మా పీడీ గారు నేను కలెక్టర్ గారిని ముందు కలిసామండి. కలెక్టర్ గారు సలహా మేరకు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారి దగ్గర పంపించారండి. మా పీడీ గారు నేను ఇద్దరం వెళ్ళామండి.